హాయ్ హలో అండి. ఈ ఫ్లేవర్స్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్ గల ప్లాంట్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఇది మన పూర్వీకులు మనకు నేర్పిన సాంప్రదాయ పద్ధతి. విస్తరిలో పూజిస్తే మన ఆరోగ్యం పదిలం. కానీ ఇప్పటి రోజుల్లో మనం చేసేవి అన్ని పేపర్ ప్లేట్స్. ఇది చాలా భయానకం. ఎందుకంటే ఇది పూర్తిగా ప్లాస్టిక్ మరియు పేపర్తో కూడుకున్నవి. ఆ పేపర్ ప్లేట్స్లో చలువ పదార్థాలు కొంత మేరకు తినొచ్చు, అది తప్పని స్థితిల్లో. అలానే వేడి పదార్థాలు తినకూడదు. మనకి మన జీర్ణ వ్యవస్థకు చాలా హాని చేసేవి. అటువంటి వాటిని మనం పూర్తిగా మానుకోవాలి. భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ వల్ల వచ్చే భయానక పేగు క్యాన్సర్ ని అడ్డుకునేది ఎలా? మరి మీరే ఆలోచించండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మన ఇంట్లో ఏ శుభకార్యాలైనా, ఏ పూజ అయినా, ఏదైనా సరే ఇస్తరాకుల్లో భోంచేసే వాళ్ళం. అలానే దేవుడి గదిలో కూడా అమ్మవారికి ఇస్తరాకుల్లో ఉపారం పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అరటాకులో లేకపోతే ఇస్తరాకుల్లో. అరటాకులు అంటే ఎక్కడా దొరకవు కదండి. ఇస్తరాకుల్లో అయితే మనకి కొన్ని షాప్స్లో అయితే మనకి అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడైతే అస్సలు ప్లాస్టిక్ ప్లేట్లలోనూ పెడుతున్నాము కదండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఇస్తరాకులు మొక్కలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? మనము ఈ మొక్కలు చూడాలి అనుకుంటే మన అరకు వెళ్ళే రూట్లో అయితే ఈ మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటి సీజన్ అండి. ఫ్లవర్సింగ్ అయితే వస్తుంది. ఆ ఫ్లవర్స్ కూడా గుత్తు గుత్తులుగా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా. అరకు వెళ్ళే రూట్లో అయితే ఈ మొక్కలు అయితే చాలా ఉంటాయండి. ఈ ఆకుల్లో భోజనం చేస్తాం. అలానే ఈ ఫ్లవర్స్ కొన్ని డేస్ తర్వాత కాయలుగా అవుతాయి. అవే అడ్డ పిక్కలు, ఇస్తిరాకు పిక్కలు అంటారు. అవి కొన్ని ట్రైబల్ ఏరియాల్లోనైతే మనకి అమ్ముతారు కూడా. అవి కూడా తినొచ్చు. అవి హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. అరకులో మీరు గిరిగ్రామ దర్శనికి వెళ్తే అక్కడ ఈ ఆకులతోనే వాళ్ళు ఇలా తయారు చేసి మనకైతే అందులోనే వీటిలో అయితే భోజనం పెడతారండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.